చలంగారిని ప్రేమించి పూజించి ఆరాధించిన వజీర్ కవిగా శ్రీశ్రీ గారిని అమితంగా అభిమానించేవాడు. అందుకేనేమో ఆయన కవితా శీర్షికలని తన కవితలకు పెట్టుకున్నాడు. కవిగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు వజీర్. తన కవిత్వాన్ని పత్రికలకు పంపలేదు. అసలు పత్రికల్లో కవిత్వం అచ్చు కావడం అంత దరిద్రం ఇంకొకటి లేదన్నది వజీర్ అభిప్రాయం. అందుకే పత్రికలకు ప్రచారానికి దూరంగా ఉన్నాడు. ఈ రోజు కాఫీ టైంలో వజీర్ రహమాన్ కవితను చూద్దాం. మీరు ఓసారి ఈ కవితను వినండి, చూడండి. నువ్వు జుట్టు విరబోస్తే భయంతో వణుకుతాను. నువ్వు జుట్టు విరబోస్తే సాంబ్రాణి పరిమళం బగ్గుమని రేగి నన్నూపిరాడనీని మత్తు రేపి ఏదో అశాంతి గుండె రావహించి భయంతో వణుకుతాను. నువ్వు జుట్టు విరబోస్తే నల్ల కురుల చాటున నీ మొహం కానరాక ముద్దులతో నీ కళ్ళని చేరుకోలేక నువ్వెవరో నేనెరుగని అలౌకికమనిపించి భయంతో వణుకుతాను. ప్రియా ప్రియా, నువ్విలా జుట్టు విప్పుకొని ఆనించి మొహం తిప్పకు. ఈ గంధ సుగంధ జ్వాలకి బందీ అనే భయంతో ఏమవుతానో. నువ్వు జుట్టు విరబోస్తే అన్నది వజీర్ రహమాన్ కవిత. ఆడాళ్లు జుట్టు విరబోసుకుంటే అంత బాగోదంటున్నాడు వజీర్.